అభివృద్ధిపై దృష్టిని సారిస్తూ బాధ్యత గల సంక్షేమాన్ని అమలు చేస్తూ హామీలను అమలు ద్వారా కూటమి సర్కారు ముందుకెళ్తోంది. గత పాలనలో చేసిన అప్పులు తీరుస్తూ తప్పులను సరిదిద్దుతూ కూటమి ప్రభుత్వం హామీలను అమలు చేస్తూ వస్తోంది. గత పాలనలో నేతన్నల పరిస్థితి ఎలా ఉండేది, ప్రస్తుత ప్రభుత్వం నేతన్నలను ఎలా ఆదుకుంటుంది, ఎటువంటి పథకాలు ప్రణాళికలు అమలు చేయబోతోంది? లెట్ us వాచ్ ది స్టోరీ. ఎన్నికల సమయంలో సూపర్ 6 సహా ఇచ్చిన అన్ని హామీలను అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. వీలైనంత త్వరగా పథకాలను ప్రజలకు అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇప్పటికే పింఛన్ల పెంపు, దీపం పథకం, మెగా డిఎస్సి ప్రకటన, ఉచిత ఇసుక, అన్నా క్యాంటీన్ల పునఃప్రారంభం, ఉచిత గ్యాస్ సహా పలు పథకాలు అమలు చేయగా మరిన్ని హామీలను అమలు చేసే దిశగా సీఎం ముందుకు వెళుతున్నారు. సూపర్ 6 పథకాలతో పాటు పలు కీలక పథకాలకు తాజా కేబినెట్ ఆమోదం తెలిపింది. వచ్చే విద్యా సంవత్సరంలోపు ఖచ్చితంగా తల్లికి వందనం పథకం అమలు చేయాలని ఆర్థిక శాఖ ఆదేశాలిచ్చింది. పీఎం కిసాన్కు కేంద్రం డబ్బులు విడుదల చేసినప్పుడు రాష్ట్రంలోని రైతులకు అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేయాలని ఆదేశాలిచ్చింది. రైతులకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 6,000తో పాటు రాష్ట్ర ప్రభుత్వం మరో 14,000 ఇవ్వాలని నిర్ణయించింది. పాఠశాలల పునఃప్రారంభంలోపు మెగా డిఎస్సి అమలు చేయాలని స్పష్టం చేశారు. త్వరలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు హామీని కూడా ప్రభుత్వం నెరవేర్చేందుకు కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే ఉచిత బస్సు అమలవుతున్న రాష్ట్రాల్లో అధికారులు, ప్రజాప్రతినిధుల బృందం పర్యటించింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్తో జరిగిన భేటీలోనూ చంద్రబాబు ఉచిత బస్సు పథకంపై ఆరా తీశారట. ఆడబిడ్డ పథకం కింద 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వయసులోపు మహిళలకు నెలకు 1,500 అందించేందుకు కసరత్తు చేస్తున్నారు. వీటితో పాటు బీసీ ప్రొటెక్షన్ యాక్ట్ రూపొందించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. బీసీ సంక్షేమ శాఖపై సమీక్ష సందర్భంగా ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు బీసీ ప్రొటెక్షన్ యాక్ట్ రూపొందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న ఆర్థిక సమస్యలను దృష్టిలో పెట్టుకుని ప్రియారిటీ బేస్డ్గా ఒక్కొక్క పథకానికి శ్రీకారం చుడుతున్నారు. ఈ క్రమంలోనే మరో కీలక పథకాన్ని అమలు చేసేందుకు కూటమి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో చేనేత కార్మికుల ఇళ్లకు ఉచిత విద్యుత్ ఇవ్వాలనే ప్రతిపాదనకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకంలో భాగంగా చేనేత కార్మికుల ఇళ్లకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, అలాగే పవర్ లూమ్స్ కు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వనున్నారు. పథకాల అమలుపై చంద్రబాబు మాట్లాడుతూ, రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. వైసీపీ హయాంలో చేసిన అప్పులు తీర్చడానికి మళ్లీ అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉందన్నారు. ఈ కారణాలతోనే రాష్ట్ర ప్రజలకు ఎంతో చేయాలని ఉన్నా గల్లాపెట్టే సహకరించడం లేదని చెప్పుకొచ్చారు. గతంలో తాను ముఖ్యమంత్రి అయితే చేనేతల కష్టాలన్నీ తీరిపోయినట్లే అంటూ జగన్ 2019 ఎన్నికలకు ముందు చెప్పేవారు. కానీ జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నేతన్నలను వంచనకు గురి చేశారనే ఆరోపణలున్నాయి. నేతన్న నేస్తం అమలు చేస్తారని చెప్పిన జగన్ లబ్ధిదారుల్లో కనీసం సగం మందికి సాయం అందించలేదు. జగన్ పాలనలో చేనేత రంగం కుదేలైందని, వైసీపీ పాలనలో వేలాది చేనేత కుటుంబాలు ఇతర రంగాలకు మళ్లిపోగా ఆర్థిక ఇబ్బందులతో అనేక మంది కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని 1.50 లక్షల మంది చేనేత కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 2014 నుండి 19 వరకు టీడీపీ హయాంలో ముడిపట్టుపై కిలోకు 500 చొప్పున 4 కిలోల వరకు రాయితీ ఇచ్చేవారు. అలాగే చేనేత కార్మికులకు ఆదరణ పథకం కింద పరికరాలు అందించారు. జగన్ వచ్చాక ఆ పథకాలను ఎత్తేశారు. అలాగే ధర్మవరం, పుట్టపర్తి, ఉరవకొండ ప్రాంతాల్లో క్లస్టర్లు ఏర్పాటు చేసి చేనేత వృత్తిలో శిక్షణ అందించేవారు. వారికి రుణాలిచ్చి వ్యాపారాలు చేసుకునేలా ప్రోత్సహించారు. ఒక్క అనంతపురంలోనే 10,000 మందికి శిక్షణ ఇచ్చి టీడీపీ ప్రభుత్వం ప్రోత్సహించిన గత వైసీపీ పాలనలో ఒక్కరికి కూడా శిక్షణ ఇవ్వకపోగా క్లస్టర్లను మూసేశారు. అప్పుల బాధ తాళలేక పలువురు కార్మికులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఈ సమస్యలను అధిగమించేందుకు కూటమి సర్కార్ యాక్షన్ ప్లాన్ రూపొందించింది. చేనేత రంగాన్ని ఆదుకునేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తోంది. వెంకటగిరిలో మెరుగైన మోడల్తో టెక్స్టైల్ పార్కు తీసుకొచ్చి ఉపాధి అవకాశాలు కల్పించేలా చర్యలు ప్రారంభించారు. హ్యాండ్లూమ్కు, పవర్లూమ్కు మధ్య తేడా తెలిసేలా
ప్రత్యేక బ్రాండింగ్ తీసుకురావడంతో పాటు ప్రత్యేక జోన్లు ప్రకటించేందుకు కసరత్తు చేస్తున్నారు. అలాగే హ్యాండ్లూమ్ ఉన్న చోట పవర్లూమ్ పెట్టకుండా నిబంధనలు తీసుకురాబోతున్నారు. అలాగే పట్టు రైతుల నుంచి చేనేతలో రంగులు అద్దే కార్మికుల వరకు అందరినీ ఆదుకునేందుకు చర్యలు చేపట్టారు. చేనేత కార్మికుల ఇళ్లకు ప్రతి నెల 200 యూనిట్లు, పవర్లూమ్ యూనిట్లకు 500 యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంతో మొత్తం 93,000 చేనేత కార్మికుల కుటుంబాలకు 10,534 పవర్లూమ్ యూనిట్లకు లబ్ధి చేకూరనుంది. అలాగే చేనేత కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్కు 96.76 కోట్లు, పవర్లూమ్ యూనిట్లకు ఉచిత కరెంటుకు 28.16 కోట్లు, మొత్తం 126.92 కోట్లు ప్రభుత్వంపై భారం పడనుండగా ఈ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం డిస్కంలకు చెల్లిస్తుంది. ఎన్నికల్లో ఇచ్చిన మేరకు ఉచిత విద్యుత్ హామీని నెరవేర్చడం పట్ల నేతన్నల కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. తద్వారా ప్రొడక్షన్ పెరిగి రాష్ట్రానికి ఆదాయం రావడంతో పాటు నేతన్నల కుటుంబాలు ఆర్థిక వృద్ధి సాధించనున్నాయి.